నా పేరు పుష్ప అండి. ఏదో బతుకు తెరువు కోసం నేను కోయేట్కి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేదు. నరాలు తీసారు. ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నేను నన్ను కొడతాను. కాకూడదు. నేను వెళ్ళి 4వ నెల 27వ తేదీ వెళ్ళాను మేడం. మీరు చాలా సార్లు ఇక్కడ నన్ను చంపేస్తారు అన్నారు కదా, ఇంకొన్ని రోజులు ఉన్నట్టు అదే జరిగిందా? అప్పుడు ఒక ఏటు కొట్టిందామా, ఎందుకు ఇలా చేస్తావని. నేను ఎందుకు అలా చేస్తాను మేడం? ఒక ఆడ మనిషిని ఇంతగా టార్చర్ పెడతారు. వాళ్ళు కూడా లేడీసే కదా, లేడీస్కే టార్చర్ పెడతారు. వాళ్ళకి తెలియదు కదా మేడం, వాళ్ళకి అసలు కష్టం విలువ వాళ్ళకి తెలీదు. అక్కడ ఇండియాకి వచ్చినట్లే లేదు, అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే బాగా భయపడిపోయినా. అవును మేడం, మా ఇంట్లో వాళ్ళే చెప్పినారు మేడం, నేను వినలేదు వాళ్ళ మాట. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. కువైట్ బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. బతుకు తీరు కోసం అక్కడికి వెళ్తే అక్కడ చిత్రహింసలు గురి చేస్తున్నారు. అక్కడ తట్టుకోలేక ఉండలేక ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రముఖ ఛానల్స్ గుర్తించి పుష్ప అనే ఒక ఆవిడని సేఫ్టీగా అయితే ఇండియాకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పీలేరు గ్యారంపల్లి దగ్గర ఉన్నాము. ఒకసారి ఆమెతో మాట్లాడి అక్కడ ఎలాంటి కష్టాలు ఉన్నాయి, అసలు సేఫ్టీగా బయటపడడానికి కారణం ఎవరని పూర్తి వివరాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఎలా వచ్చారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. నేను అసలు ఇక్కడికి వస్తానని నేను కల్లో కూడా అనుకోవట్లేదు. కువైట్కి వెళ్ళి కష్టాలు పడిన వాళ్ళ వీడియోలు కూడా మనం చూసాం. అది తెలిసి ఏ ధైర్యంతో వెళ్ళారు మీరు? తెలిసి అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఓకే, ఆడ కొట్టారు అని చెప్తున్నారు కదా, అంటే ఎందుకు కొట్టారు? రీజన్స్ ఏంటి? అంటే ఎప్పుడు చేస్తూనే ఉండాలి, మనం వెళ్ళే చేయడానికి 2 పిల్లలు అని చెప్పి మనకు ఫుడ్ లేకుండా ఎలా చేస్తాం మేడం? అదే కదా మెయిన్, అదే కదా. రూమ్ లేదు, అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నాకేం సమస్య లేదు మేడం. ఫుడ్ వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల సమస్య, అంతే మేడం. చేస్తూనే ఉండాలి, పడుకోబెట్టరు మేడం. మీకు 2 పిల్లలు అని చెప్పారంటున్నారు కదా, అక్కడికి చూసుకోవాలి అని. ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది ఉన్నారు మేడం. పిల్లవాళ్ళు 8 మంది, పెద్దవాళ్ళు ఇంకా 4. అంటే అక్కడ ఎవరు లేరా మన ఇండియన్స్? మన ఇండియన్స్ అంటే ఉంటారు మేడం, కానీ వాళ్ళ రూమ్ లో వాళ్ళు ఉంటారు కదా. ఒకే ఇంట్లో మీ ఒక్కరేనా? అవును మేడం. ఓకే, పని ఎక్కువ చెప్పడం వల్ల టార్చర్ వల్ల నాకు అక్కడ ఉండాలనిపించలేదు మేడం. ఎలా చూస్తారు మన ఇండియన్ వాళ్ళని అక్కడ? అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అనేసి చెప్పారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది మేడం. తెలిసింది. మీరు వెళ్ళింది ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి కరెక్ట్గా? నేను వెళ్ళి 4వ నెల 27వ తేదీ వెళ్ళాను మేడం. నేను వెళ్ళి 1.5 నెలలు కావస్తుంది. నెల 15 రోజులు. నెల 15 రోజులకి మీరు ఉండలేరు అని అంటే బిగినింగ్ నుంచి మీకు టార్చరేనా? అవును మేడం, మొదటి నుంచి టార్చరే. ఫుడ్ కూడా పెట్టేటోళ్ళు గారు? లేదు మేడం. ఓకే, ఈ సెల్ఫీ వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే నాకు ఇక్కడ మా ఊరు పక్కన కెమెరామాన్ అనేది పని చేస్తాడు అక్కడ హైదరాబాద్లో, తనకు తెలుసు. అబ్బాయి వల్ల కొంచెం హెల్ప్ తీసుకున్నాను. ఓకే, ఇలా వీడియో పెట్టడం వల్ల మనకి బయట పడొచ్చు అని చెప్పేసి. అవును మేడం. ఇప్పుడు కొత్తగా కువైట్కి వెళ్తాము, మాకు అటు జరగదులే అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరు వెళ్ళకండి అని చెప్తాను మేడం. నాలా ఎవరు ఇబ్బంది పడకండి అని చెప్తాను. ఓకే, మీరు చాలా సార్లు ఇక్కడ నన్ను చంపేస్తారు అన్నారు కదా, ఇంకొన్ని రోజులు ఉన్నట్టు అదే జరిగిందా? అంటే ఫుడ్ లేకపోతే మనమే చనిపోతాం కదా మేడం. వాళ్ళు అయ్యి చంపరు, ఫుడ్ లేకపోతే మనం ఏమవుతాం మేడం? అంటే ఎన్ని రోజులు పెట్టలేదు మేడం ఫుడ్ మీకు? ఫస్ట్ నుంచే నేను అవి కుబుస్లు అన్నీ ఉంటాయో అవి తిని ఉండాలి మేడం. కుబుస్లు? ఓకే, అవి తినేసి ఉండాలి. ఇప్పుడు 1 నెల 15 రోజులు చేశారు కదా, మీకు 1 మంత్ శాలరీ అన్నీ ఇచ్చారా? ఇచ్చారు మేడం. ఓకే, ఇచ్చారు. ఒక 5 days ఇవ్వలేదు, మళ్ళా అక్కడ వాళ్ళకి ఫోన్ చేపిస్తే మళ్ళీ తర్వాత ఇచ్చారు మేడం. ఇచ్చారు, ఆ అమౌంట్ కూడా ఇచ్చేస్తారు. నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు, వీటిలో సెల్ఫీ వీడియో పెట్టావని వాళ్ళకి తెలుసా? తెలిసే కదా మేడం వాళ్ళు పంపించింది. అలా కాదు నువ్వు బాత్రూమ్లో ఇట్లా వీడియో ఎందుకు పెట్టినావు అని ఏమన్నా? తెలియదు మేడం, తెలీదు. వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ తెలిసింది వాళ్ళకి. ఓకే, ఇది న్యూస్ ఛానల్ వరకు వెళ్ళిపోయింది. అప్పుడు అరవడం కానీ తిట్టడం కానీ ఏం చేయలేదు? అదే కదా, అప్పుడు ఒక ఏటు కొట్టిందామా, ఎందుకు ఇలా చేసావు అని. మీరు బాగుంటే నేను ఎందుకు అలా చేస్తాను మేడం? అదే కదా.
దానికి కూడా అరుస్తున్నారు అయితే వాళ్ళు. చాలా కష్టాలు అక్కడ దాటుకొని సేఫ్టీగా ఇక్కడ ఇండియాలో. అవును మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? బతుకు తీరు కోసం అయితే మీరు కువైట్కి అయితే వెళ్ళారు, అక్కడ సెట్ కాలేదు, సేఫ్టీగా వచ్చారు. ఇప్పుడు ఇండియాలో వచ్చేసారు కాబట్టి ఇంకేం పని చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా ఏం ఆలోచించలేదు మేడం. నేను ఎక్కడున్నా ఇంకా అక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతున్నా. నా మనసుకి అలా అనిపిస్తుంది. అక్కడ ఇండియాకి వచ్చినట్లే లేదు, అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే బాగా భయపడిపోయినట్టు, వాళ్ళు చాలా భయపెట్టినట్టుండారు మెయిన్. ఓకే, ప్రతి ఒక్కరు మేము ఇక్కడ ఉండలేము అని చెప్పితే ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది. మన ఇండియా వాళ్ళు చూడు అక్కడ బతుకు తీరు కోసం వెళ్ళి ఇన్ని కష్టాలు పడుతుండ్రు, ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్న రోజులు కూడా చూసినాం మనం. మా ఇంట్లో వాళ్ళే చెప్పినారు మేడం, నేను వినలేదు వాళ్ళ మాట. ఎందుకు వచ్చాను నన్ను కూడా మీరు చాలా బాధపడినారు. అవును మేడం. ఇప్పుడు కువైట్కి పోయే వాళ్ళ గురించి కూడా మనం ఒకటి మాట్లాడుకోవాలి. పోవడం పెద్ద గొప్ప విషయం కాదు, బాగుంటుందనే నమ్మకంతో పోతాం. అక్కడ బాగాలేదు అని అంటే మీకు ఏదో హెల్ప్ దొరికింది కాబట్టి వచ్చినారు, అట్లా దొరకలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవునా కదా? ఈమె చేసినట్టు అక్కడ సెట్ కాకపోతే ఎవరో ఒకరు ఇట్లా వీడియోలు పెట్టి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని బయటకు రావడమే బెస్ట్. అక్కడ ఏమేమి పనులు చేసేటోళ్ళు మీరు? ఇంట్లో అంటే మనం ఇంట్లో వర్క్ చేస్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది మేడం. సేమ్ ఇంట్లో పని, బట్టలు, పాత్రలు, దాంతోపాటు పిల్లల్ని కూడా. మీ పిల్లలు ఇట్లా ఏడ్చిన తర్వాత మమ్మీ అని చెప్పి నీకు ఒక వీడియో కాల్ ఏమైనా చేశారు మేడం? చేశారు. ఏమన్నారు? చేశారు అంటే ఇంకా మనం 1 month కదా వెళ్తున్నాం, ఇంకా బాధ అనిపించింది. పిల్లలు గుర్తుకు రాగా. అవును మేడం. మెయిన్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే మనం పోతాం, మనం ఆడ బాధపడి వాళ్ళు ఈడ బాధపడతారు. అంటే వాళ్ళ చదువులు సెట్లు అవని వీళ్ళు వయసు అయిపోయింది కదా అనేసి నేను అలా ఆలోచించాను. ఓకే, ఒక తల్లిగా నువ్వు అలా ఆలోచించినావు, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేసి. మీ ఫేస్లో ఇంకా భయం కనిపిస్తానే ఉంది. వదిలేసేయండి, సేఫ్టీగా వచ్చేసినారు, టెన్షన్ పడతా అన్నారు, ఫేస్లో భయమే కనిపిస్తుంది. ఒక ఆడ మనిషిని ఇంతగా టార్చర్ పెడతారు. వాళ్ళు కూడా లేడీసే కదా, లేడీస్కే టార్చర్ పెడతారు. వాళ్ళకి తెలియదు కదా మేడం, వాళ్ళకి అసలు కష్టం విలువ వాళ్ళకి తెలియదు. తెలియకపోతే మాత్రం మనిషిని మనిషిగా కూడా చూడరా వాళ్ళు అక్కడ? నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది కదా మేడం నాకు కూడా. మనం ఇక్కడ నుంచి అన్ని చెప్తాం చూస్తాం కానీ మనకు ఎదురైతే కానీ తెలియదు అలాంటిది. అవును మేడం. మీరు చాలా సైలెంట్, అక్కడ నుంచి అన్ని బాధలు పడి అట్లా బయట వచ్చినారంటేనే గ్రేట్ అసలు. అది అతి తక్కువ టైంలో ఒక్క రోజులోనే బయటకు వచ్చేసినారు మీరు. పీలేరు, గ్యారంపల్లి, మన ఊరు అమ్మ ఇంత బాధపడతారు, మన ఊరమ్మ ఇంత కష్టపడుతుంది అని చెప్పేసి ఇలాంటివి ఇంకా జరగకూడదు అని అంటే ఒక్కసారి ఏజెంట్లు కూడా మీరు కూడా డబ్బు కోసమో లేకుంటే దేనికోసమో పంపించండి. మీకు కావాల్సింది మీరు తీసుకొని సేఫ్టీగా మంచి ఇల్లు చూసి పంపిస్తే ఎవరికి ఏ బాధ ఉండదు. వాళ్ళు మంచిగానే కదా మేడం చెప్పారు, నమ్మించే కదా పంపించారు నన్ను. ఎలా ఉంటుందని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. మళ్ళీ ఫోన్ చేసి అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. ఒకసారి వచ్చి అక్కడికి మాట్లాడినారు, ఇల్లు మార్చండి అని చెప్పేసి నేను ఇక్కడ చేయలేను అని చెప్పేసి నేను చెప్పి తర్వాత ఏం చెప్పారంటే కొన్ని రోజులు చూడు నేను తర్వాత మారుస్తాను, ఒకేసారి మార్చాలంటే కష్టం అనేసి అన్నారు. మళ్ళీ ఫోన్ రెస్పాన్స్ అవ్వరు, ఏం మాట్లాడరు. ఇంకా భయం ఎత్తుకుంటుంది మీకు. అవును మేడం. ఇంకా ఉండేది ఆయన ఒక్కడే అనమాట ఇక్కడ. ఎవరితో మాట్లాడిస్తే మాట్లాడదు. ఈ వీసా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతోనే మాట్లాడతాను, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పేసింది. ఇలాంటి కండిషన్స్ అన్ని అక్కడ ఉంటాయి. అవును మేడం. ఓకే, చూసారు కదండి, పుష్ప గారు కువైట్లో చాలా కష్టాలు పడ్డారు. ఇంకా నేను చనిపోతానేమో ఇక్కడ ఉంటే అని కూడా ఒక సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రముఖ ఛానల్స్ కూడా ఈమెకు చాలా సపోర్ట్ చేశాయి. ఆ వీడియోని లోకేష్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం, ఆయన స్పందించడం, సేఫ్టీగా అయితే ఇండియాకి వచ్చేసారు. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కువైట్కి వెళ్ళేటప్పుడు ఏజెంట్లని 1కి 10 సార్లు అడిగి తెలుసుకొని అక్కడ ఎవరైనా సపోర్ట్ ఉంటేనే దయచేసి వెళ్ళండి. ఇది ఒక్క వీడియోతో ఆగట్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న ఆశతో అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే మన ఫ్యామిలీని మనం సంతోషంగా చూసుకోవచ్చు, పిల్లలకి బాగా చదివించుకోవచ్చు అనొక దీంతో వెళ్ళి అక్కడ కష్టాలు పడి మళ్ళీ ఇండియాకి అయితే తిరిగి వస్తున్నారు. చాలామంది ఈజీగా అనేస్తారు ఇక్కడ ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదా అని. అనేవాళ్ళు కూడా ఎవరు ఉద్యోగం దారి కూడా చూపించట్లేదు. కాబట్టి ఇక్కడే ధైర్యంగా ఉండడానికే ట్రై చేయండి. ఏదో ఒక పని మీకు చేతనైన పని చేసుకొని ఇక్కడే సేఫ్టీగా మీ ఫ్యామిలీతో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పుష్ప గారు చెప్పారు, లోకేష్ గారు కానివ్వండి, చాలామంది కూడా స్పందించడం వల్ల నేను ఇంత తొందరగా అయితే రావడం జరిగింది, బయట అయితే పడ్డాను అని చెప్పేసి ఏమంటున్నారు. మీ మాటల్లో ఏం చెప్తారు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే? లోకేష్ సార్ గారికి
అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యామిలీ నేను మళ్ళీ జన్మించినట్టే నా దృష్టిలో అయితే నేను అసలు ఇక్కడికి వస్తానని అనుకోవట్లేదు. అంత హ్యాపీగా ఉంది మేడం నాకు. దేవుడు మీకంతా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను చాలా, మీ ఫ్యామిలీ ఎంత బాగుండాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది ఇంటికి వచ్చినందుకు. మీ వల్ల నేను నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే, ఇంకా ఎవరైనా సరే కువైట్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు మెయిన్ ఇంపార్టెంట్. అవి తీసుకొని వెళ్ళండి, వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు. అందరూ అలాగే ఉంటారు కువైట్లో అని కూడా చెప్పను, కానీ అలా ఉన్నప్పుడు మాత్రం దయచేసి తొందరగా స్పందించి బయటకు పడేటట్టు మీరు చూసుకోండి. ఇప్పుడు ఈమె సెల్ఫీ వీడియో పెట్టింది, స్పందించి బయటకు వచ్చేసింది. అలా ఎంతోమంది కష్టాలు పడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను.